కానీ ఒక్కసారి చూస్తే సార్, ఒక పేదవాడికి కావాల్సినటువంటి విద్య, పేదవాడికి కావాల్సినటువంటి వైద్యం, వ్యవసాయం, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని రకాల అవసరాలని వారి గ్రామంలోనే తీర్చినటువంటి చరిత్ర మా ప్రభుత్వానిది. ఎక్కడ వ్యతిరేకత అనేది కనపడను కూడా కనపడలేదు. ఇంత పెద్ద అపజయాన్ని మేము పొందిన తర్వాత మేము చెప్తుంటే ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చేమో కానీ బట్ ఇది వాస్తవం. అంటే అమాయకత్వం నుంచి వీడట్లేదా మీరు, లేదంటే కనుక అదే మూర్ఖత్వంతో ఉంటుంది ఆ పార్టీ? ఎందుకంటే ఒక ఈవీఎం అనేటువంటిది క్రిందటిసారి ఈవీఎంలతో మీరు ఎట్లా గెలిచారు, నెంబర్ 1. రెండవది, మధ్యలో మొన్ననే జరిగినటువంటిది ఎమ్మెల్సీ ఎలక్షన్లు బ్యాలెట్ పేపర్, అదే బ్యాలెట్ పేపర్లో మీరు ఓటమి పాలయ్యారు. పోనీ అది చూసుకున్నా సరే, ఇంకొక వైపుని చూస్తే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకే 240 సీట్లకి తగ్గింది. ఉత్తరప్రదేశ్ లాంటి చోట్లనే, అయోధ్య కట్టిన చోట్లనే దెబ్బతిని ఉన్నారు. ఈవీఎంలు వాళ్ళు అట్లాగా పాచికలు వేసుకోలేకపోయారా? మీకు వ్యతిరేకంగా పాచికలు అయ్యేటప్పటికి ఇక్కడ కుదిరిందా? అమాయకత్వం దేన్ని అంటారంటే సాయి గారు, ఒక విషయాన్ని సరైన విధంగా మనం చెప్పలేనప్పుడు అమాయకత్వం అవుతుంది. చాలా స్పష్టంగా ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, అత్యంత తెలివైనటువంటి వాడు ఎలన్ మస్క్ అని ప్రపంచంలో ఎవరిని అడిగినా చెప్తారు. అందరిలో ఒక్కడు కాకపోవచ్చు. అత్యంత ధనవంతుల్లో, అత్యంత తెలివైనటువంటి వాళ్ళలో, అత్యంత సమర్థవంతమైనటువంటి వ్యాపారవేత్తల్లో ఒకడు. మరి ఆ ఈవీఎంలు అనేది కరెక్ట్ కాదు అని చాలా దేశాలు ఆ ఈవీఎంలని బ్యాన్ చేయడం అంటే వాళ్ళ అమాయకులైనా బ్యాన్ చేశారు కదా అతను. అదేమి ఈవీఎంలో మ్యానిపులేషన్కి అనుమానాలు వస్తున్నప్పుడు వదిలేయమన్నాడు కానీ ఈవీఎం మస్ట్ మ్యానిపులేటెడ్ అని చెప్పాల. ఈవీఎం నుంచి ఒక కోడ్ వేరే ఫోన్కి వెళ్ళిందని పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆరోపిస్తున్నారు కదా. ప్రభుత్వాలు మన చేతిలో ఉన్నాయి, వ్యవస్థలు మన చేతిలో ఉన్నాయి. ఏ విషయాన్నైనా ధృవీకరించాల్సిన